హలో ఎవ్రీవన్. ఒక లాంగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్స్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒక పెళ్లి ఆర్డర్ వచ్చింది. అర్జెంట్ ఆర్డర్ అనమాట. 8 బ్లౌజెస్ ఇచ్చారు. ఇది పెళ్ళికూతురు వాళ్ళ మదర్‌ది. వాళ్ళకి సింపుల్‌గా కావాలి గదా! ఇలా కట్ వర్క్ అయితే నేను డిజైన్ చేశాను అనమాట. ఈ డిజైన్ గూడా నేనే సెలెక్ట్ జేశాను. శారీ వచ్చేసి సింపుల్‌గా ఉంది. ఎవరికన్నా యూజ్ అవుతుందని పిక్స్ గూడా యాడ్ చేస్తున్నాను. శారీ అయితే ఇదనమాట. మెహందీ గ్రీన్‌కి మెహందీ గ్రీనే బ్లౌజ్ వచ్చింది. ఆ శారీలో ఉన్న బుట్టి థీమ్ తీసుకొని నేను వర్క్ చేశాను. ఇది ఇంకో శారీ అండి. ఇది గూడా పెళ్ళికూతురు మదర్‌దే అనమాట. దీన్ని చూడొచ్చు మీరు. నెక్ అయితే సింపుల్‌గా ఉంటే నేను మళ్ళీ బూటీస్ యాడ్ చేశాను బాడీకంతా. బూటీస్ యాడ్ చేసేసి ఇట్లా హెవీగా చేశా అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళది గదా! ఎక్కువ హెవీగా వేసుకోరు గదా! అందుకని హ్యాండ్స్‌లో ఒక బంచ్ ఇచ్చేసాను. మధ్యలో మిర్రర్స్ యాడ్ చేశాను. ఇలా సింపుల్‌గా చేసేసానండి. పెళ్ళికూతురి మదర్‌వనమాట ఈ 2 బ్లౌజెస్. తర్వాత ఇది పెళ్ళికూతురిది రామ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట. శారీ అయితే పింక్ ఉందండి. దీనికి హ్యాండ్స్ ఆల్ ఓవర్ పికాక్స్ ఇచ్చేసాను. నెక్ అయితే సింపుల్‌గానే డిజైన్ చేశాను. వీళ్ళ సింపుల్‌గానే కావాలన్నారండి. ఎక్కువ హెవీగా అయితే వీళ్ళు అడగలేదు. అంటే నార్మల్‌గా కుందన్స్ అలా యాడ్ చేసుకుంటారు గదా! అట్లా ఏం లేకుండా థ్రెడ్ వర్క్స్, జరీ వర్క్స్‌తోనే నేను కంప్లీట్ చేసేసాను. ఇక్కడైతే ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటున్నానండి. చాలామంది బావుంటున్నాయి వీడియోస్. చాలా చేస్తున్నావు. కంటిన్యూ చేయని చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాను. చేసిన తర్వాత కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకొని ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చేయించుకోవాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా! అందుకని డిజైన్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ డిజైన్స్ అన్నీ కూడా దాదాపుగా నేనే సెలెక్ట్ చేశాను. ఈ బ్లౌజెస్ మమత గారు ఇచ్చారండి మనకి. ఈ డిజైన్ చాయిస్ అంతా నాకే వదిలేసారనమాట. "నువ్వే చూసుకో అక్క, నువ్వే బాగా సెలెక్ట్ చేస్తావని." థ్యాంక్ యూ సో మచ్ మమత. నన్ను నమ్మి మీ చెల్లి పెళ్లి బ్లౌజులన్నీ నాకిచ్చినందుకు. 8 అన్నానండి. తర్వాత కూడా 2 యాడ్ చేశారు. కొన్నయితే పిక్స్ తీయలేదు. నేను పిక్స్ తీసిన వరకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు చేయించుకోవాలనుకుంటే మీకు ఐడియా ఉంటుందని ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను. అలాగే కొన్నిసార్లు అర్జెంటు వర్క్‌లు ఉండడం వల్ల కూడా మన కోసం ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది అర్థం కాదు. ఇలాంటి డిజైన్స్ చూసారనుకోండి, ఎప్పుడైనా సడెన్‌గా చేయించుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. ఈ పెళ్ళికూతురికైతే ఒక బ్లౌజు నేను పీకాక్స్ సెలెక్ట్ చేశాను. ఇంకో బ్లౌజు వన్ సైడ్ బంచ్ ఇచ్చేసాను. ఇంకొకటేమో ఆల్ ఓవర్ ఇచ్చాననమాట. పిక్స్ తీసిన వరకు వీలున్న వరకైతే నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను అన్ని థ్రెడ్స్ ఎక్కించేసుకుంటున్నాను అనమాట. ఎక్కించుకున్న తర్వాత తెలుసు కదా! ఫ్రేమ్ చూసుకోవడం, డిజైన్ డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. అంటే వర్క్ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ పాతగా అనిపించొచ్చు గానీ, అసలు దీని గురించి ఐడియా లేని వాళ్ళకైతే ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. వర్క్ ఫ్రేమ్ సెట్ చేసుకోవడం అనేది, థ్రెడ్స్ ఎక్కించడం, ఇట్లా మూమెంట్ చూసుకోవడం అనేది ఫ్రేమ్ ఇవన్నీ కొత్తగానే అనిపిస్తున్నాయి కదా మీకు. అందుకని నేను ఈ వర్క్ వీడియోసే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఫ్రేమ్ చెక్ చేసుకుంటున్నానండి. ఏ ప్లేస్‌లో వర్క్ వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూసేసుకుంటున్నాను. ప్రతిసారి ఇలానే చెక్ చేసుకోవాల్సి ఉంటది. డిజైన్ సెట్ చేసినప్పుడు, ఫ్రేమ్ ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్‌గా వస్తుందా లేదా, మనకి కావాల్సిన పార్ట్‌లో వస్తుందా లేదా అనేది ప్రతిసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే థ్రెడ్స్ కూడా కలర్ కాంబినేషన్ కరెక్ట్‌గా ఇచ్చుకున్నామా లేదా, ఎక్కడ ఏ కలర్ వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ నాకు డౌట్ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను. కరెక్ట్ ఫ్రేమ్‌లో వస్తుందా లేదా అని. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రేమ్స్ అటు ఇటు అయితే సూదులు విరిగిపోయే అవకాశం ఉంటుంది నీడిల్స్. అందుకని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఈ వర్క్ వీడియోసే కాకుండా ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ షేర్ చేస్తే బావుంటది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మామూలుగా అయితే షాపింగ్ వీడియోస్, శారీస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాను గదా! ఇంకా ఫేషియల్స్ అలాంటివైతే నేను చూపించలేను. ఎందుకంటే క్లయింట్స్ ఇష్టపడరు గదా! వీడియోస్ అలాంటివంటే. కాబట్టి ఎక్కువ శాతం అయితే వర్క్, ఇలా షాపింగ్ మాత్రమే చూపిద్దామని అనుకుంటున్నా. ఇంకా మీరు ఏమన్నా ఐడియాస్ ఇస్తే బావుంటదేమో, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఒకటికి 2 సార్లు చెక్ చేసిన తర్వాత ఫ్రేమ్ అయితే సెట్ చేసేసుకున్నాను.
చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రతి పనిని గౌరవించడం అయితే నాకు అలవాటు. నేను చేసే ప్రతి పనిని నేను కళ్ళకద్దుకునే స్టార్ట్ చేస్తాను. నేను ఒక విత్తనం పెట్టినా కూడా దాన్ని కళ్ళకద్దుకునే నేను భూమిలో నాటుతా అనమాట. ఎందుకంటే మనం చేసే పని గొప్ప సంకల్పంతో ఉందనుకోండి, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతదనేది నా నమ్మకం. అందుకని చేసే ప్రతి పనిని గౌరవిస్తాను. ఈవెన్ మేకప్ స్టార్ట్ చేసినా కూడా మనసులో మొక్కుకొని నేను మేకప్ బాగా చేయాలి, మళ్ళీ ఇంకా ఆర్డర్స్ రావాలి అనే సంకల్పంతోనే నేను స్టార్ట్ చేస్తానండి. ఇదైతే చిన్న సెంటిమెంట్ నాకు. నా సెంటిమెంట్ మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి. ఇంత అర్జెంట్ బ్లౌజెస్ ఒప్పుకోవడం ఈ 1.5 ఇయర్‌లో ఫస్ట్ టైం అనమాట. ఇన్ని బ్లౌజులు ఇంత తక్కువ టైం పీరియడ్‌లో ఒప్పుకోవడం అనేది నాకు ఒక టాస్కే అయింది. అయినా కూడా సక్సెస్‌ఫుల్‌గా నేను కంప్లీట్ చేసేసానండి. మధ్యలో ఇబ్బంది పెట్టింది మిషన్ గానీ, అయినా కూడా నేను చేసేసాను. ఇక్కడ నెక్ అయిపోయింది. ఇదనమాట శారీ. తర్వాత హ్యాండ్స్ చేస్తుంటే నీడిల్ విరిగిపోయిందండి. చెప్తున్నాను గదా! అంత ఈజీ ఏం కాదు. ఇక్కడ టైం వచ్చేసి అప్పటికే 9:30 అయిపోయింది రాత్రి. ఇంకా షాప్ క్లోజ్ చేసే టైం కూడా అయింది. ఇక్కడైతే నీడిల్ ఎక్కిస్తున్నా అనమాట. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి గానీ, చెప్తున్నాను గదా! ఏ పనైనా మనం ఇష్టంగా చేశామనుకోండి కష్టం అనిపించదు. కొంచెం నేనైతే చెప్పాను గదా! కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా అలా చేస్తుంటాను. ఇక్కడైతే నీడిల్ ఎక్కిచ్చేసాననమాట. హ్యాండ్స్ గూడా మరుసటి రోజు మార్నింగ్‌కి ఇవి హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశానండి. సింగిల్ బంచ్ అనమాట. వన్ సైడ్ బంచ్ వస్తది. నార్మల్‌గా బుట్టీస్ వచ్చేస్తాయి. ఇది ఇంకో బ్లౌజు. టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్‌కి కూడా చిన్న కట్ వర్క్ వస్తుంది. అలాగే ఆల్ ఓవర్ హ్యాండ్స్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. కొన్ని వర్క్స్ అయితే మగ్గం వర్క్ చేయించినట్టే ఉంటాయన్నమాట. మనం పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే గానీ తెలీదు. ఇవి మగ్గం కాదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని. ముడికుట్టు ఉంటుంది గదా! మగ్గంతో అలానే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్స్. ఇది ఇంకొక బ్లౌజు. ఈ డిజైన్స్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.